వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. ఆడపిల్లే కదా అని వెకిలి వేషాలు వేశాడు, ఏం చేస్తుందిలే అని టీజ్ చేశాడు. అయితే ఆ యువతి టీజ్ చేసిన పోకిరిని వదిలేలేదు. అపర కాళికలా మారి ఈవ్ టీజర్ని చొక్కా పట్టుకుని నిలదీసింది. టీజ్ చేసినోడి తాట తీసింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రాలో ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సమాజ్వాదీ పార్టీ సీనియర్ నేత ఒకరు బయలుదేరారు. అయితే రోడ్డు పక్కన అతడి అనుచరులు కారుతో పాటు ఆగి ఉన్నారు. ఆ సమయంలో ఆ నేత అనుచరుడి కన్ను రోడ్డుపై వెళుతున్న అక్కా చెల్లెళ్లపై పడింది. వారిని టీజ్ చేస్తూ అతడు అసభ్యంగా ప్రవర్తించాడు. అధికార పార్టీ నేత అనుచరుణ్ణి కదా అని అనుకున్నాడు ఏమో, కాసేపు రెచ్చిపోయాడు. కాసేపు షాక్తో ఉన్న అక్కా చెల్లెళ్లలో చెల్లి సాధ్వి పాండే వెంటనే తేరుగుంది. అనుచరుడి చొక్కా పట్టుకుని నిలదీసింది. ఈలోపు ఆ బడా నేత కూడా వచ్చి అనుచరుడికే మద్దతు పలికాడంటున్నారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని నోటుకొచ్చినట్లు ఆయన మాట్లాడాడనేది ఒక వర్షన్. ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ రాజకీయ నేత కారికి అడ్డుగా నిలబడింది. వెంటనే అతన్ని పోలీసులకు అప్పగించాలని డిమాండ్ చేసింది. అయినా నేత మటుకు అనుచరుని వెనకేసుకొచ్చారు. అయితే సాధ్వి పాండే ధైర్యం కోల్పోలేదు. ఆ బడా నేత కారుపై ఎక్కి ఆందోళనకు దిగింది. అతన్ని అప్పగించాల్సిందే అని నినాదాలు చేసింది. జరుగుతున్న తతంగాన్ని చూసిన స్థానికులు ఆమెకు మద్దతు పలికారు. దీంతో ఆ సమాజ్వాదీ నేత వెనక్కి తగ్గారు. జరిగిన విషయానికి క్షమాపణలు చెప్పాడు. అనుచరుని పోలీసులకు అప్పగించే వరకు ఆ యువతి వెనక్కి తగ్గలేదు. సినిమా క్లైమాక్స్లో వచ్చినట్లు చివరిలో చేరుకున్న పోలీసులు టీజ్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడంతో వివాదం సద్దుమణిగింది. ఇవి న్యూస్ ఆన్లైన్ విశేషాలు. ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తున్నామండి ఎన్టీవీ.